ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1 వచనం 2 వచనాలు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు గారు ఎవరితో చెప్తున్నాడండి? దావీదు గారు యెహోవాను సన్నుతించమని ఎవరికి చెప్తున్నాడు? తండ్రి పరిశుద్ధ నామమును సన్నుతించమని ఎవరికి చెప్తున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని ఎవరికి చెప్తున్నాడు? ఆయన ప్రాణానికి చెప్తున్నాడు. ఆయన మనసుతో ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన మనసు, ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనసుతోనే కదా, మన ఆలోచనతోనే కదా ముందు ఆలోచిస్తాము, తర్వాత ఆచరణలో పెడతాము. అందుకే దావీదు గారు అదే చెప్తున్నాడు. నా ప్రాణం అంటే ఆయన హృదయానికి ఆయన చెప్పుకుంటున్నాడు. తండ్రి చేసిన ఏ మేలు మర్చిపోవద్దు. ప్రతిదీ కూడా తండ్రి చేసిన ప్రతి ఉపకారం ప్రతిదీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించు అని ఆయన ప్రాణానికి ఆయన చెప్పుకుంటాడు. ఇదే మాట ధనవంతుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు జీవితాంతం సరిపడినంత ధనాన్ని నేను సంపాదించి పెట్టాను, నీ ఇష్టం వచ్చినట్టు నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని ధనవంతుడు చెప్పాడు. కానీ అక్కడ ధనవంతుడు అలా చెప్పినప్పుడు, ఆ ధనవంతుడు తన ప్రాణంతో అలా చెప్పినప్పుడు తండ్రి ఏం చెప్పాడు? ఒక మాట పలుకుతాడు. ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతుందిరా, నువ్వేం చేస్తావు? నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఏం చేస్తావు? నువ్వే తీసుకొని వెళ్తావా అన్నట్టు. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన పరిశుద్ధుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఒక్క మేలు, ఏ మేలు కూడా మర్చిపోవద్దు. ఉపకారం, ఎన్నో ఉపకారాలు చేశాడు, దేనిని మర్చిపోవద్దు అని దావీదు గారు ఇలా ప్రార్థన చేసినప్పుడు, ఇలా ఆలోచించినప్పుడు ఖాళీగా కూర్చున్నాడు. ఖాళీగా కూర్చొని సమస్యలు వచ్చాయని సమస్యల గురించి ఆలోచించలేదు, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచించలేదు కదా, మరి నా రాజ్యాంగం నేను ఎలా పరిపాలన చేయాలని ఆలోచించలేదు దావీదు గారు. మరి రాజ్యంలో ఏమైనా సమస్యలు, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో, మరి వాళ్ళకి ఎలా పరిష్కారం చేయాలని ఆలోచించట్లేదు దావీదు గారు. రాజు ఆయన, అంత గొప్ప రాజు అయి ఉండి ఖాళీగా కూర్చున్నప్పుడు అసలు దేని గురించి ఆలోచించాలి? ఇప్పుడు మనమైతే మనం ఎక్కడ అంటే జాబ్లో, ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, ఇంత సంపాదన వచ్చింది, అది దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, మన పిల్లల్ని ఎక్కడ చదివించాలి, వాళ్ళకి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఇదే ఆలోచిస్తాం మనం. రేపు వాళ్ళకి మరి తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఇప్పుడే వాళ్ళకి ఎంతో కొంత సంపాదించి పెట్టాలి కదా అని ఇదే ఆలోచిస్తాం మనం. కానీ దావీదు గారు ఏం ఆలోచిస్తున్నాడు? మళ్ళీ మన మామూలు మనుషులమే. ఆయన గొప్ప రాజు దావీదు గారు. ఒక రాజు ప్లేస్లో, ఒక అంత గొప్ప ప్లేస్లో, పొజిషన్లో ఉండి కూడా ఆయన ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆయన దేవుని గురించి ఆలోచిస్తున్నాడు, తండ్రిని స్తుతిస్తున్నాడు, తండ్రిని ఆరాధిస్తున్నాడు మనస్ఫూర్తిగా. అది కూడా పైపైన కాదు, ఏసయ్య నాకు ఇదంతా, నేను ఎక్కడో ఉండాల్సిన తీసుకొచ్చి మరి ఇంత గొప్ప పొజిషన్లో ఉంచావయ్యా, ఏసయ్య నీకు చాలా థ్యాంక్స్ ఏసయ్య అని క్యాజువల్గా చెప్పట్లేదు. హృదయాంతరంగంలో నుంచి తండ్రికి స్తుతి, తండ్రికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఆ ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, ఆయన మనసుకు చెప్పుకుంటున్నాడు. అదే మనం చేయాలి, అదే పని మనం కూడా చేయాలి. మనం ఖాళీగా కూర్చున్న కొంతమంది, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు, పిల్లలు జాబులు చేస్తూ ఉంటారు, మనకు ఓపిక అయిపోయి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయొచ్చు. వాళ్ళే కాదు, పిల్లలు కూడా చేయాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇది దావీదు గారు వయసు అయిపోయిన తర్వాత అంత రాజ్యం అంతా పరిపాలించి పిల్లలందరినీ సెటిల్ చేసి వాళ్ళకి ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఆ రాజ్యం అని వాళ్ళకి అప్పగింతలు చేసి ఆస్తి పంపకాలు చేసి అప్పుడు కూర్చొని దేవుని స్తుతించడం మొదలు పెట్టలేదు దావీదు గారు. ఎప్పటి నుంచి మొదలు పెట్టాడండి? బాల్యంలో ఉన్నప్పటి నుంచే ఆయన మళ్ళీ ఖాళీగా కూర్చొని ఏ పని చేయకుండా దేవుని స్తుతించలేదు. ఆయన పని, తండ్రి అప్పగించిన పని, వాళ్ళ నాన్న గొర్రెలు కాయ దావీదు అన్నప్పుడు ఆ గొర్రెలను తీసుకెళ్ళి గొర్రెలు కాస్తానే దేవుని స్తుతించాడు. అదే ఇక్కడ మనం నేర్చుకోవాలి. మనం చేసే పని పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించమని తండ్రి కోరుకోడు. మీ పని పక్కన పెట్టమని తండ్రి చెప్పడు. మన చేతి పని మనం చేస్తానే తండ్రిని ఆరాధించవచ్చు. మన కష్టం మనం చేస్తానే తండ్రిని ఆరాధించాలి, తండ్రిని స్తుతించవచ్చు. దావీదు అదే చేశాడు. గొర్రెలు, ఇప్పుడు వాళ్ళ నాన్న మాటకు లోబడ్డాడు.
నా తండ్రి నా యెహోవా దేవుడు నాకు ఇంపార్టెంట్ నాన్న, నువ్వు నాకు ఆ పని ఏం చెప్పొద్దు అని చెప్పలేదు. తండ్రికి లోబడ్డాడు. తండ్రి మాట చొప్పున అడవిలోనే కదా అప్పట్లో గొర్రెలు తీసుకొని గొర్రెలు మేపడానికి వెళ్ళి అక్కడ తండ్రిని ఆరాధించడం, అక్కడి నుంచే తండ్రిని ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు బాల్యంలో ఉన్నప్పటి నుంచి. అదే ఇప్పుడు రాజైన తర్వాత కూడా ఆ అలవాటు మానుకోలేదు. రాజు అయిన తర్వాత అమ్మో నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, మరి ఇంతమంది ప్రజలను పరిపాలన చేయాలంటే మరి నేను ఒంటరిగా కూర్చొని దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటేనే మరి ప్రజలను ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి మరి అన్ని రాజ్యాలన్నీ అప్పగించాలంటే వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి, ఎంత బలంగా ఉండాలి, మరి ఎంత తెలివిగా ఉండాలి, వాళ్ళకి నేను నేర్పించకపోతే ఎట్లా, రేపు ఆ కాలేజీలో సీట్ రావాలని వాళ్ళకి ఇప్పటి నుంచే ఏ బుక్స్ చదవాలి, మరి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఏ లైబ్రరీకి పంపాలి, ఏ కాలేజీలో సీట్ రావాలి, ఆ సీట్ రావాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టాలి, ఎంత కష్టపడ్డాలి, ఇవేం ఆలోచించలేదండి. లోకపరంగా దావీదు నా తండ్రి నాకున్నాడు, నా రాజ్యం ఇంతమంది నా తండ్రి నాకు ఇచ్చిన దేవుడు, మరి వాళ్ళని పరిపాలించే జ్ఞానం నాకు ఇవ్వడా? నా తండ్రి నా ముందున్నప్పుడు నేను టెన్షన్ పడాలి? నా తండ్రి నాకు ఇప్పటిదాకా నన్ను బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఎక్కడో గొర్రెలు కాసుకునే నన్ను ఇంత రాజు చేశాడే, మరి నాకు ఇంత చేసిన నా తండ్రిని నేను మర్చిపోతే ఎలా? నా తండ్రిని పక్కన పెట్టేసి నా సొంత పనుల గురించి నేను ఆలోచిస్తే ఎలా? నేనే కాదు, నా ప్రాణం, నా మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో నా తండ్రిని నేను స్తుతించాలి అని దావీదు గారు అలా నేర్చుకున్నాడు తండ్రిని ఆరాధించడం. ఆయన పని చేసేటప్పుడు కూడా ఇక్కడ ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. మరి ఇద్దరిలో ఎవరు ఆశీర్వదించబడ్డారు? ధనవంతుడేమో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, దావీదు దేవుని చేత ప్రేమించబడ్డాడు, తండ్రి కృప పొందుకున్నాడు, తండ్రి ప్రేమ పొందుకున్నాడు. తప్పు చేసినా కూడా మళ్ళీ సరిచేసుకునే అవకాశం దావీదుకి ఇవ్వబడిందంటే తండ్రి చేసిన ఏ మేలు కూడా దావీదు ఎప్పుడు మర్చిపోలేదు. కానీ ధనవంతుడు నా ప్రాణమ ఇదిగో ఇదంతా నేనే సంపాదించాను, ఇదే నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను, నా సొంత బలం, నా సొంత తెలివితో ఇదంతా నీ కోసం నేను అంత సమకూర్చి పెట్టాను, నీ ఇష్టం, తాగు తిను సుఖించు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు అని ఆయన ప్రాణంతో చెప్పాడంటే దేవుడు అక్కడ పక్కన పెట్టేశాడు ఆయన. మరి ఆయన బ్రతికాడా? బ్రతకలేదు కదా. దావీదు గారు బ్రతికాడు. ఇద్దరిలో తేడా చూడండి మీరు. ఇప్పుడు మనం కూడా ఎన్నో మేలులు తండ్రి మనకు చేశాడు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో చేసాడు కదంటే చెయ్యలేదు సిస్టర్ అని ఎవరైనా చెప్పగలరా? అసలు మన తల్లి గర్భంలోకి మనం రావడం తండ్రి చిత్తమే, క్షేమంగా భూమి మీద పడ్డామంటే దేవుని చిత్తమే. మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే చదువుకున్నామంటే అది దేవుని చిత్తమే. ఒకవేళ చదువు లేకపోయినా వాళ్ళు చేయదగిన పని, వాళ్ళ కష్టార్జితమైనా సరే తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టి మీ కష్టార్జితాన్ని మీ బిడ్డలు పోషించుకునే ఆ బలం తండ్రి ఇచ్చాడు కాబట్టి బిడ్డలు పోషించగలిగారు, అది దేవుని చిత్తమే. మరి మీ పిల్లలు చదివించారు, మరి మేము చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే అది దేవుని చిత్తమే, తండ్రి ఇచ్చిన జ్ఞానమే. అలా ప్రతి ఒక్కటి కూడా తండ్రి చేసిన ప్రతి మేలు. ఇప్పుడు మీ బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగాని పరిస్థితులు వచ్చి ఉండొచ్చు, లేదా ఒకానొక సమయంలో మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉండొచ్చు, ఒకానొక సమయంలో ఇంట్లో గొడవలు అయి ఉండొచ్చు, ఒకానొక సమయంలో ఎటు దిక్కుతోచని స్థితిలో ఉండుండొచ్చు. అయినా సరే ఇప్పటి వరకు మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? తండ్రి కదా. అవన్నీ తప్పించి ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు, ఇరుకులు, ఇబ్బందులు అయినా సరే వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? మన తండ్రి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటున్నారా? ఆ విషయం మీకు గుర్తుందా? అసలు మీ దినవారీ చర్యలో మీరు ప్రతిరోజు మీరు చేసే పనుల్లో పడిపోయి తండ్రి చేసిన కార్యాలు, తండ్రి చేసిన మేలులు గుర్తుపెట్టుకుంటున్నారా, మర్చిపోతున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు జాబ్లో ప్రమోషన్ కోసం మీరు అడుగుతున్నారు, మరి జాబ్ ఇచ్చినందుకు తండ్రికి కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పారు? ఎంతో మంది, కొన్ని లక్షల మంది ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు, కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల తరబడి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీకు ఆ ఉద్యోగం వచ్చే ఏర్పాటు తండ్రి చేశాడు. అందును బట్టి తండ్రికి మీరు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్తున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక రోజులో తండ్రి మీకిచ్చిన ఆ ఉద్యోగాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్తున్నారు? నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. మరి వాళ్ళందరినీ పక్కన పెట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చిందంటే నా జ్ఞానం అయితే నేను పొందుకోలేను, కానీ మీరున్నారు కాబట్టి నాకు ఆ ఉద్యోగం వచ్చింది అని
మీరు ఎన్నిసార్లు తండ్రిని స్తుతించారు? ఇక్కడ దావీదు అదే నేర్చుకున్నాడు. తండ్రి చేసిన ఏ మేలు మర్చిపోలేదండి, మర్చిపోవద్దు అని మనకు చెప్తున్నాడు. ఈ మాటలు మనం ఎందుకు చదువుతున్నామంటే మనం కూడా నేర్చుకోవాలని, మనం కూడా తండ్రిని ఆరాధించాలి. తండ్రి చేసిన ఏ మేలు కూడా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఒక్కటి కూడా మర్చిపోవద్దు అని దావీదు గారు ఆయన పాటించాడు. మనకు ఊరికే మాట చెప్పడం కాదు, ఆయన పాటించాడు. దావీదు గారు పాటించాడు, అదే మనలో కూడా పాటించమని చెప్తున్నాడు. మీరు ఆలోచించండి, ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఉద్యోగంలో మంచి శాలరీ ఇంక్రిమెంట్ కావాలి, ఉద్యోగం చేసేటప్పుడు మరి అధికారులకి మన మీద జాలి దయ కలగాలి, ఉద్యోగం చేసేటప్పుడు ప్రమోషన్లు రావాలన్నా, ఇంకా అంతకన్నా ముందు మంచి పోస్టుకి వెళ్ళాలన్నా సరే, అసలు ఉద్యోగం ఇచ్చిన తండ్రికి మనం రోజులు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్తున్నాము? అది కూడా పై పైన కాదు. ఇక్కడ దావీదు గారు ఎలా చెప్తున్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొక. ఈ మాట చెప్పేటప్పుడు మన హృదయంలో నుంచి వస్తుందా, ఊరక పెదాల నుంచి వస్తుందా? ఆ మాట ఊరక పెదాలతో పలుకుంటాడా దావీదు గారు, లేదా హృదయం పూర్ణ హృదయంతో చెప్పుంటాడా? హోల్ హార్టెడ్గా చెప్పుంటాడా, లేదా ఏదో క్యాజువల్గా చెప్పుంటాడా? మీరు ఒకసారి ఆలోచించండి. నేనేదో పెద్ద గొప్పదాన్నో గొప్ప ప్రవక్తను కాదండి. దేవుని కృపను బట్టి మీకు ఆలోచన కలగాలి. దావీదు గారు అంత ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? అంత తప్పు చేసినా కూడా క్షమించబడటానికి కారణం ఏంటి? అంత గొప్ప దావీదు గారి వంశంలో నుంచి మన తండ్రి మనల్ని రక్షించడానికి అంత గొప్ప దేవుని కుమారుడు ఆ వంశంలో నుంచే తీసుకురావడానికి కారణం ఏంటి? ఆలోచించండి. అంటే దేవుణ్ణి మర్చిపోలేదు. తండ్రి చేసిన ఏ మేలు కూడా దావీదు గారు ఏ రోజు కూడా మర్చిపోలేదు. ప్రతిరోజు గుర్తు చేసుకుంటాడంటే, మరి ఇప్పుడు మీరున్న స్థితి, మీ స్థితి మారాలన్నా, మీరు కోరుకున్నది మీకు దొరకాలన్నా, మీకున్న అప్పులు ఆర్థిక సమస్యలు తీరిపోవాలన్నా, మీకు జాబ్లో ప్రమోషన్ రావాలన్నా, మీరు కోరుకున్న దగ్గరికి మీరు ట్రాన్స్ఫర్ కావాలన్నా, మీరు కోరుకున్న ఆఫీసులో మీకు జాబ్ రావాలన్నా, మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలన్నా, అసలు మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన తండ్రికి మీరు రోజులో ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీకే అర్థమైపోయింది. మరి ఉద్యోగం ఇచ్చిన తండ్రిని వదిలిపెట్టేసి ప్రమోషన్ కోసం అసలు ఆ మాట మర్చిపోతే, చేసిన మేలే మర్చిపోతే, ఇక తర్వాత అనేక మేలులు చేయగలడు తండ్రి. అవి ఎలా గుర్తుపెట్టుకుంటారు? అందుకే తండ్రి ఒక్కసారి ఈ వాక్యాన్ని మనకు చూపించాడు. అమ్మా, నేను ఇప్పటిదాకా మీకు అనేక మేలులు చేశాను, అనేక ఉపకారాలు, అద్భుతాలు చేశాను, కానీ మీరు మర్చిపోతున్నారు. అందుకే కొత్త నిబంధనలో కూడా తండ్రి యేసుక్రీస్తు వారు ఎవరైనా స్వస్థపరిస్తే తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఆయన యేసు ప్రభు వారు ఎంక్వైరీ చేసేవాళ్ళు. అంటే మేలు పొందుకొని, దేవుడి నుంచి మేలు పొందుకొని తిరిగి మనం కృతజ్ఞతగా ఉన్నామా లేమా అనేది ఖచ్చితంగా తండ్రి చూస్తాడండి. అందుకే 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే ఒక్కళ్ళే వెనక్కి వస్తారు కదా, మరి మిగతా 9 మంది ఎక్కడా అని అడిగాడు. అంటే ఖచ్చితంగా మనకి తండ్రి మేలు, ఉపకారం, అద్భుత కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా మనం కృతజ్ఞత చెప్పాలి. ప్రతి దినం, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అని తండ్రి మనకి అలవాటు చేసుకోమని చెప్తున్నాడు. దావీదు గారు అదే అలవాటు చేసుకున్నాడు. అమ్మా, ఇదిగో ఈ మాటలు మీరు వింటున్నారంటే మీరు కూడా అట్లాగే అలవాటు చేసుకోండి, మీకే మంచిది, నాకు కాదమ్మా మీకే మంచిది అని తండ్రి చెప్తున్నాడు. మనం అలా కాదు. అసలు బిడ్డల్ని మనకు ఎంత క్షేమంగా, ఇప్పుడు నా పిల్లలు చూసినప్పుడల్లా నాకు తండ్రి చేసిన కార్యం గుర్తొచ్చింది. నేనే పాటిదాన్ని, నేను అడిగితే నాకు ఎంత చక్కటి బిడ్డలు నాకు ఇచ్చాడు నా తండ్రి. వాళ్ళు ఇప్పుడు నా కళ్ళ ముందే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారంటే తండ్రి చేసిన అద్భుత కార్యం కదా. మరి నార్మల్ డెలివరీని, సుఖప్రసవాన్ని ఇచ్చాడంటే తండ్రి, మరి బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే అది తండ్రి ఇచ్చిన సుఖప్రసవమే కదా. అలాగే ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, అవన్నీ ఒక్కొక్కటి తీరిపోతున్నాయి అంటే దేవుని కృప కదా. ఒకానొక సమయంలో మరి అందరి చేత మేము ద్వేషించబడ్డాం, అందరి చేత మేము హేళనగా మాట్లాడబడ్డాం, అందరూ మమ్మల్ని తక్కువ చేసి చూశారు. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే మేము అంత గొప్పగా ఉన్నామంటే దేవుడు తండ్రి చేసిన కార్యం కదా, తండ్రి చేసిన మేలు కదా అది. అవన్నీ మీరు జ్ఞాపకం గుర్తు చేసుకోండి.
ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు తండ్రి చేసిన కార్యాలు గుర్తు చేసుకుంటారో. మీ కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు తండ్రి. అయ్యా నేను నాకు సమస్య వచ్చే ఒకనొకప్పుడు తండ్రి చేసిన, నేను ఒకనొక సమయంలో నా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి తీసుకుని నేను అంత టెన్షన్ పడి నేను ఎంత బాధపడుతున్నా సరే నా కన్నీరు తుడిచి అద్భుత రీతిగా నా బిడ్డకి సంపూర్ణ స్వస్థత కలిగించి ఇప్పుడు నా బిడ్డ క్షేమంగా స్కూల్కి వెళ్తున్నాడంటే అది మీరిచ్చిన స్వస్థతేనయ్యా. నేనే పాటిదాన్ని, మీరిచ్చిన స్వస్థతేనయ్యా. నా బిడ్డ ఇంత క్షేమంగా నా కళ్ళ ముందు కళకళ్ళాడుతూ తిరుగుతున్నాడంటే అది మీరిచ్చిన స్వస్థత అయ్యా అని గుర్తు చేసుకుని తండ్రికి కృతజ్ఞత చెప్పండి. అలాగే ఉద్యోగం లేక మీరు తిరుగుతున్నారు, తండ్రికి ప్రార్థనలో పెట్టారు. ఉద్యోగం తండ్రి మనకి వచ్చే ఏర్పాటు చేశాడు. మరి ఉద్యోగం పొందుకున్నప్పుడు అయ్యా ఒకనొక సమయంలో ఉద్యోగం లేక అందరితో మాటలు పడ్డాను, అందరు నన్ను హేళనగా మాట్లాడారు, తక్కువ చేసి నువ్వు ఇంతే, నీ బ్రతుకు ఇంతే అని అందరు నన్ను నిరుత్సాహపరిచారు. కానీ మీరు నాకు తోడుగా ఉండి ఆ ఉద్యోగం వచ్చేలా చేసింది మీరే. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, అందరి బట్టి మీకే స్తుతి అని అసలు హృదయపూర్వకంగా మీరు ప్రతి మేలు మీ జీవితంలో తండ్రి చేసిన ప్రతి స్థితి, ప్రతి పరిస్థితులు, ప్రతిరోజు ఏదో ఒకటి తండ్రి మీ జీవితంలో చేస్తానే ఉన్నాడు. ఏదో ఒక రూపంలో, అది మనుషుల పరంగా కావచ్చు, మీకు డబ్బులు అవసరమైంది, మీకు ఏ చేయాలో దిక్కుతోచట్లేదు, కానీ తండ్రి కృపను పెట్టి ఆ సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టాడు. తండ్రి అద్భుత రీతిగా ఎవరొకరి ద్వారా సహాయాన్ని పంపించుంటాడు, ఆ సమస్య తీర్చేసి ఉంటాడు, లేదా వాళ్ళ మనసులు మార్చుంటాడు. అవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము అని మీరు చెప్పుకోండి. అసలు ఎంత సంతోషం అంటే తండ్రికి. ధనవంతుడే జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడు ఏం చేశాడు? అంత ఆశీర్వదించి ధనవంతుడికి అంత మంచి బలాన్నిచ్చి, అంత మంచి శక్తినిచ్చి, అంత ధాన్యాన్ని సంపాదించే అంత తెలివి, జ్ఞానం, బలం, శక్తి ఇస్తే తండ్రిని పక్కన పెట్టేసి నేనే అదంతా సంపాదించింది, నా సొంత తెలివే, ఇంత ఆస్తిపాస్తులు, మరి ఇన్ని ఫ్లాట్స్ కొన్నానంటే మరి నా తెలివి కదా అనుకుంటారు కొంతమంది. కాదండి, దేవుని కృప తోడుగా ఉండబట్టే. ధనవంతుడు గర్వించాడు, ఇదంతా నా సొంత తెలివి, నా ప్రాణమ నీ ఇష్టం, నీకు కావలసినంత నేను సంపాదించాను, నువ్వు తిను తాగు అని గర్వించాడు. ఏం చేయబడ్డాడు? ఆఖరికి ఏమైంది? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దావీదు గారు తండ్రి చేసిన ఏ మేలు మరవద్దు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని ఆయన ప్రాణంతో ఆయన ప్రతిరోజు చెప్పుకుంటాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అప్పుడు దావీదు గారు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా ఇప్పుడు మనం అదే మనకు తెలియట్లేదు. ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాము అద్భుతాలు జరగట్లేదు, ఎన్నో సంవత్సరాల తరబడి చేస్తున్నాం అద్భుతాలు జరగట్లేదు. ఎప్పుడు మా కుటుంబాలు అంతే ఉంటాయి అనుకుంటున్నారు, కానీ అసలు చేయాల్సిన పని చేయట్లేదు. మీదేమైనా కష్టమైన పనా? ఇదేమైనా బరువైన పనా? పోనీ ఒక 50 కేజీలు మనం బరువు నెత్తి మీద పెట్టుకొని కూర్చునే పనా? ఒక 50 కేజీల బరువు పెట్టుకుని నడవమని చెప్పే పనా? నడిచే పనా? కాదు కదా. కూర్చొని మనం ఏ పని చేస్తుంటే అది ఆఫీసులో ఉంటే ఆఫీసులో ఉన్నప్పుడు, లేదా ఆఫీసులో ఉన్నప్పుడు టీ బ్రేక్ ఉండిద్ది, పొలం పనులకు వెళ్ళినా సరే భోజనం టైం ఉండిద్దిగా, లంచ్ టైము, భోజనం చేసేటప్పుడైనా సరే మా తండ్రి ఇంత నేను పనికి వచ్చానంటే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది నా తండ్రి కదా, మరి నాకు బలం ఇచ్చింది నా తండ్రి కదా, మరి ఇంత చక్కగా నేను పని చేయగలుగుతున్నానంటే అది నా తండ్రి ఇచ్చిన బలం కదా. లేకపోతే నా వయసు వాళ్ళే ఎంతోమంది ఆరోగ్యం బాగాక పనికి రావాలనున్నా కూడా రాలేని పరిస్థితులు ఇంటి దగ్గరే ఉండిపోయారు. మరి వారికన్నా నేనే పెద్ద భక్తి గలదాన్ని కాదు కదా, అయినా నా తండ్రి నా మీద జాలిపడి నాకు బలం ఇచ్చాడు కదా, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా అని మీరు చెప్పుకుంటున్నారా? ఇక దేవుని సన్నిధి నిత్యము మనతో ఉన్నది అనడానికి గుర్తు ఇదేనండి. దేవుని నిత్యము నా సన్నిధి నీతో ఉండడం ఇదే గుర్తు. మనం ఏ పనిలో ఉన్నా కూడా తండ్రిని మనం గుర్తు చేసుకోవాలి. నేను ఈ పని చేస్తున్నానంటే నా తండ్రి నాకు ఇచ్చిన ఆరోగ్యం, నా తండ్రి నాకు ఇచ్చిన బలం, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని. ఇదే మైండ్, ఇదే మనసుతో మీరు ఉండండి. దావీదు గారిలాగా ఎలా తండ్రిని ఆరాధించాలో, తండ్రి చేసిన మేలులు మర్చిపోకుండా తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మీరు అడగకపోయినా సరే మీరు ఊహించిన మేలులు కూడా ఇంకా చేస్తాడు. అరే నేను చేసింది కొన్నే, అవి కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు చిన్న బాల్యంలో ఉన్నప్పుడు చేసినవి కూడా ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటారు. నా బిడ్డలు నన్ను మర్చిపోలేదు, నేను చేసిన పనులు, నేను చేసిన మేలులు నా బిడ్డలు మర్చిపోలేదంటే ఖచ్చితంగా వాళ్ళకి అంతకన్నా మేలులు నేను చేయాలి అనుకుంటాడండి తండ్రి.
ఇప్పుడు ఆ దావీదు గారి విషయంలో అనుకున్నాడా లేదా? అంటే మనం చేసే ప్రార్థన, మనం చెప్పే కృతజ్ఞత తండ్రి వింటాడా వినడా? మన మనసులోకి ఆలోచన రాకముందే దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నవాడు మన తండ్రి. మీరు ఆలోచించుకోండి. మీరు పని చేసుకుంటానే మళ్ళీ పని పక్కన పెట్టి మీ దేవుని పని చేయమని చెప్పట్లేదు. దావీదు గారు అదే చేశాడు. వాళ్ళ నాన్న మాటకు లోబడ్డాడు. అయ్యా ఇదిగో దావీదు మరి గొర్రెలు కాసుకురా అంటే సరే నాన్న అని గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళాడు. అక్కడ టైం వేస్ట్ చేయాల, ఆడుకోలేదు. తండ్రిని ఆరాధిస్తున్నాడు. ఒక పక్క గొర్రెలు కాపాడుకుంటానే తండ్రిని ఆరాధిస్తున్నాడు. అలా మనం నేర్చుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికిందంటే, ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు న్యూస్ రీడింగ్ చేస్తాను. ఆ న్యూస్ వచ్చేదాకా నాకు ఖాళీ అయ్యగా నేను న్యూస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రిపేర్ చేసేదాకా నేను ఖాళీగానే కూర్చోవాలి. దేవుణ్ణి స్తుతించడం. అసలు నేనేంటి, నేను ఎక్కడ ఉండాల్సిందాన్ని, నాకన్నా మంచి గొప్ప అందగత్తెలు ఉన్నారు, నాకన్నా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అయినా సరే నేను న్యూస్ రీడింగ్కి రావడం ఏంది? అసలు నేనే పాటిదని నా తండ్రి నా మీద జాలి పడడానికి ఇదే ఆలోచించడం తండ్రి అలవాటు చేశాడు. అందుని బట్టి తండ్రికి స్తుతించడం అలవాటు చేశాడు నా తండ్రి. ఇప్పుడు ప్రతిదీ కూడా అడగంది ఊహించింది కూడా తండ్రి దయచేస్తున్నాడు. ఎందుకంటే తండ్రి చేసిన మేలు మీరు అస్సలు మర్చిపోవద్దండి. ఖచ్చితంగా అనేక మేలులు, అనేక అద్భుతాలు మీరు పొందుకుంటారు. ముందు చేసిన ఏదో గుర్తు చేసుకోండి కూర్చొని. మీకు గుర్తు లేకపోతే కూర్చొని గుర్తు చేసుకోండి. అరే నా పిల్ల, ఇప్పుడు మీరు పుట్టిన దగ్గర నుంచి, మీరు చిన్నపిల్లలు అప్పటి నుంచి మీరు చదువుకునేటప్పుడు ఫీజుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, మీకు పెళ్ళప్పుడు కానీ, మీ బిడ్డల విషయంలో కానీ ప్రతిదీ మీరు గుర్తు చేసుకోండి. మీరు ఆ విషయం పక్కన పెట్టొద్దండి. తండ్రి చేసిన ఒక మామూలు మనిషి సహాయం చేస్తేనే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాము. కానీ అన్ని సహాయం అంత మేలు చేసిన తండ్రిని పక్కన ఒకరోజే ఒక్కసారి థ్యాంక్స్ చెప్తాం, ఒకసారే సాక్ష్యం చెప్తాము. చర్చిలో సాక్ష్యం చెప్పేసి అంతటితో ఆ మేలు ఆ అద్భుత కార్యం మర్చిపోతాం. అలా ఉండొద్దు. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. దావీదు గారిలాగా ఖచ్చితంగా ఇంకా అనేక అద్భుతాలు పొందుకుంటారు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలని మరొక్కసారి నా ప్రభా మరి దావీదు గారి ద్వారా మాతో మాట్లాడి దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, దావీదు గారు అంత గొప్పవాళ్ళం మేం కాదు, అయినా సరే మీరు పక్షపాతి కాదు అని నా ప్రభా మరొక్కసారి మాకు తెలియజేస్తున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలనే ఆలోచన, అటువంటి హృదయాన్ని, కృతజ్ఞత హృదయాన్ని ప్రభా దావీదు గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.